హాయ్! గుడ్ మార్నింగ్ ఆల్. చాలా ఇన్‌స్టెంట్‌గా అయిపోతుంది ఈ ఎగ్ బిర్యానీ. ఇది ఎగ్ ఫ్రై బిర్యానీ. బిర్యానీ అన్నానే కానీ ఎక్కువగా మసాలాలైతే వెయ్యను ఈ రైస్‌లో. ఎగ్స్ ఫ్రై చేసుకోవడానికి మాత్రం మసాలా పౌడర్‌లో ఆయిల్ యాడ్ చేసి ఎగ్స్‌నైతే కొంచెం రోస్ట్ చేసుకున్నాను. అవి తీసేసి పక్కన పెట్టుకొని ఇందులో కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే దీనికి కూడా ఎగ్‌కి పడితే కొంచెం టేస్ట్ బావుంటుందని. ఒకే ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఇందులో మసాలాలైతే ఎక్కువగా రైస్‌లో యాడ్ చేయను. ఓన్లీ బిర్యానీ మసాలా పేస్ట్ అని దొరుకుతుంది కదా స్టోర్స్‌లో, అది తెచ్చుకుంటాను. ఎప్పుడైనా కావాలంటే ఇన్‌స్టెంట్‌గా చేస్తూ ఉంటాను. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ కొంచెం రోస్ట్ అయ్యాక ఒక 2 పచ్చిమిరపకాయలు, ఇంకా ఆ బిర్యానీ మసాలా పేస్ట్ వేసేసి కలుపుకుంటాను. టేస్ట్ కోసమని కొద్దిగా కొత్తిమీర, ఇంకా పుదీనా యాడ్ చేసుకుంటాను. రైస్‌నైతే మాత్రం ఇందులో వేసి ఫ్రై చేస్తాను. కొద్దిగా సేపు రైస్ వేసి ఇందులో ఫ్రై చేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం బిర్యానీ అనేది ముద్దలా కాకుండా లూజ్‌గా వస్తుంది. ఆ టేస్ట్ అయితే కొంచెం వేరుగా ఉంటుంది. వాటర్‌లో వేసేదానికి కొంచెం ఇందులో రైస్ ఫ్రై అయ్యాక మనం వాటర్ యాడ్ చేసుకోవడానికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. అందువల్ల నేనైతే మాత్రం రైస్ ఇందులో వేసి దాన్ని కొంచెం ఫ్రై చేశాకే వాటర్ అయితే వేస్తాను. ఒక గ్లాస్ రైస్‌కి 2 గ్లాస్ వాటర్ అయితే వేస్తాను. అలాగే ఇది చాలా ఈజీగా అయిపోతుంది. ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోలేదు. ఓన్లీ ఇది మాత్రమే వేసుకొని చేసుకున్నాను. ప్రెషర్ తీసిన తర్వాత ఫ్రై చేసిన ఎగ్స్ ఉంటాయి కదా, అవి పెట్టి మళ్ళీ క్యాప్ పెట్టేసి తర్వాత ఓపెన్ చేసుకునేటప్పటికి సరిపోతుంది. లేదు అనుకుంటే ఈ బిర్యానీలా పెట్టుకొని దాని మీద రోస్ట్ చేసిన ఎగ్స్ పెట్టుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది రైతాతో బాగుంటుంది.